ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ క్లాస్కి సంబంధించింది కాదు. యాక్చువల్గా ఒకడు మన కాంపిటీటర్ ఒకడు ఉన్నాడు. వాడు కూడా అంటే యాక్చువల్గా మనం అంటే మీకు ఈ విషయం డిస్కస్ చేస్తున్నందుకు సారీ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. వాడు ఏంటంటే వినండి, వింటున్నారా? సార్ వినండి. యాక్చువల్గా ఏంటంటే మనము ఒక 3 years లోనే బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాము మార్కెట్లో. మన ట్రైనింగ్ అనేది చాలా వాల్యూ ఉందండి. చాలా మంది జాబ్స్ కొట్టారు. స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 75 lakhs ప్యాకేజెస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మార్కెట్లో చాలా మంది ఉన్నారు. మన ట్రైనింగ్ వల్ల చాలా మంది ఎస్ఏపీ నేర్చుకున్న వాళ్ళు తక్కువ అమౌంట్ నుంచి చాలా మంది ఉన్నారు. అయితే ఒక పిచ్చోడు, ఒక మెంటల్ గాడు అనమాట. వాడు కూడా ట్రైనరే. కాంపిటీషన్ మన దగ్గర నుండి కాంపిటీషన్ అనేది మన దగ్గర ఎక్కువ మంది జాయిన్ అవుతారు కంపేర్ దాని వాళ్ళతో పోల్చుకుంటే. సో తెలుగులో ఎస్ఐపి ట్రైనింగ్ చెప్పే వాళ్ళంతా కూడా చీట్ చేసేస్తున్నారు, మోసం చేసేస్తున్నారు అని ఇట్లా నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తుంటారు. అందరూ ఫేక్, మోసం అని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు యూట్యూబ్లో వాడు. కాబట్టి వాడి క్యాషువల్గా ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ ప్రాపర్గా ఉండదేమో. మనకి ఏంటంటే వాడు కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్లో మనకు కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మార్కెట్లో నెగిటివ్ స్ప్రెడ్ చేసే ఒక పిచ్చోడు ఉన్నాడు, జాగ్రత్త. ఆ పిచ్చోడు మీకు కూడా వీడియోస్ కనిపిస్తుంటాయి మామూలుగా సోషల్ మీడియాలో. అవన్నీ ఏమీ పట్టించుకోవద్దండి. మీరు ఓన్లీ సబ్జెక్ట్ పైన మీ కమాండింగ్ అండ్ మీ మైండ్ ఉంచుకోండి. మీరు నెగిటివ్ వీడియోస్ పెడుతుంటారు, అవన్నీ చూసారనుకోండి టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే కంటెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు జాబ్లోకి వెళ్తే ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా మీకు జాబ్స్ వచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. సో మీ వీడియో చూస్తే ఆల్మోస్ట్ చెప్పండి సార్. ఇప్పుడు ఇంత చెప్పారా, ఇప్పుడు మీ వీడియో చూస్తే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవచ్చు సార్. వాళ్ళు ఏం చెప్పినా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నే కనిపిస్తుంది. మీరు చెప్పే క్లాసు ఆ వీడియో చూసినా కాన్ఫిగరేషన్ చేసి అన్ని చేసుకోవచ్చు సార్ ఆల్మోస్ట్. అవును, అంత ఇప్పుడు ఎవరో చెప్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్. లేదు అది దానివల్ల ప్రాబ్లం లేదండి. 3 years నుండి వాళ్ళు అదే పని మీద అంటే అలాగే చేస్తుంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. మెయిన్ ఏంటంటే వాడికి మనం అంటే భయం అనమాట, కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ ఫేస్ చేయలేక పిచ్చి పనులను చేస్తుంటాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి బాస్టర్స్ గా చాలా ఒకడు ఉన్నాడు, జాగ్రత్త. వాడు అదే పని అనమాట, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు వేరే ట్రైనర్స్ గురించి. వాడొక్కడే మార్కెట్లో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఇంకోటి ఏదో వేరే నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేసేసి మేమేదో అటాక్ చేసేస్తాం, మిమ్మల్ని పొడి చేస్తాము, నరికేస్తాము, చంపేస్తాం, ఇట్లాంటి వీడియోస్ కూడా పెట్టాడు. యాక్చువల్గా వాడు పోస్ట్ చేశాడు ఇంతకుముందు. సో ఇలాంటి స్టూపిడ్ ఫెలోస్ ని, బాస్టర్స్ ని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే అది అవుతుంది, డోంట్ కేర్. బట్ మీకు మాత్రం చెప్తున్నాను, ఈ యూట్యూబ్ లో ఏంటంటే యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద వీళ్ళు ఇవన్నీ కొట్టుకుని చేస్తుంటారు ఆన్లైన్ లో. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. ఓన్లీ ట్రైనింగ్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. రూమర్స్ కనుక బిలీవ్ చేశారంటే మాత్రం మీకు టైం వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ పిచ్చోడు అప్పుడు రెగ్యులర్ గా అదే పని మీద కూర్చుంటాడు అనమాట. యాక్చువల్ నేను వీడియోస్ చేయకూడదు అనుకున్నాను, ఎప్పుడు చేయను. యాక్చువల్గా నా వీడియోలో అట్లా నెగిటివిటీ ఉండదు, ఎవరి గురించి కూడా మెన్షన్ చేయను. కానీ నేను కూడా కొంచెం రెస్పాండ్ అవుతాను, రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది కూడా చెప్తున్నాను. రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది, అది కూడా చెప్తున్నాను. సో మనం కూడా కొన్ని వీడియోస్ పెడదాం, అప్పుడప్పుడు అప్లోడ్ చేద్దాం. ఎందువల్ల అంటే మనం సైలెంట్ గా ఉంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం అనుకుంటారు, అది కూడా చెప్తున్నాను. ఓకే, కాబట్టి ఇప్పుడు మీ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ మీ వీడియోలు అన్ని చూసి అర్థం చేసుకున్న వాళ్ళే సగం మంది జాయిన్ అయి ఉంటారు సార్. అవును, సో అటువంటి వాళ్ళే జాయిన్ అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. మనం చాలా తక్కువ అమౌంట్ లో చెప్తున్నాము. కాబట్టి ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆ పిచ్చోడు గురించి మీరు యూట్యూబ్ లో అందరిని ఫేక్ అని పెడుతూ ఉంటాడు, బీ కేర్ఫుల్. సో వాళ్ళు పెట్టినప్పుడు మనం కూడా రెస్పాండ్ అవుతాం, అది కూడా చెప్తున్నాను. మనకు పెట్టాల్సిన అవసరం లేదు, బట్ సమ్ టైమ్స్ మనం రెస్పాండ్ అవుతాం. కాబట్టి ఏదో ఇంకో విషయం చెప్తున్నా, చాలా మంది రియల్ టైం ట్రైనింగ్ అంటారండి. మనం చెప్పేది ఎక్కడైనా సరే కాన్ఫిగరేషన్స్ చెప్తారు, ఏ కంపెనీలో ఏ ట్రైనర్ చెప్పినా. జాబ్ లోకి వెళ్తే కానీ మీకు యాక్చువల్ రియల్ టైం ఆ ప్రాసెస్, ఆ సినారియో మీకు అర్థం అవుతుంది, అది కూడా చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను కూడా ఎవరికైనా 10,000 పే చేశాను అనుకోండి, ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 10,000 పే చేసి ఇచ్చేస్తుంటారు బయట. నేను కూడా ఒక 10 years పెట్టేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది, బట్ దట్ ఈస్ నాట్ గుడ్ వే అనమాట. కానీ ఎక్కడ నేర్చుకున్నా సరే మనం ఏం చెప్తామో, ఏ కాన్ఫిగరేషన్స్ అవే చెప్తారు. సో జాబ్ లోకి వెళ్తే తప్ప యాక్చువల్ రియాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. సో రూమర్స్ స్ప్రెడ్ చేసే పిచ్చోళ్ళు ఉన్నాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎవడో కాదు, ఒకడే ఉన్నాడు, వాడు ఎప్పుడు మనకి ఛానల్ కి నాకు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఆ పిచ్చోడితో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఓకే, రైట్.